ఒక్కసారి అందరూ మీ స్కూల్‌ని గుర్తు తెచ్చుకోండి. ఆ బిల్డింగ్, ఆ క్లాస్ రూమ్‌లో ఉంటే మీ ఫ్రెండ్స్, మీ స్టూడెంట్స్, మీ బ్యాచ్‌మేట్స్ ఎవరైతే ఉంటారో ఆ పిక్చర్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఆ క్లాస్ రూమ్‌లో అంటే మీరు ఏదైతే సెక్షన్‌లో ఉన్నారో ఆ సెక్షన్‌లో 2 కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళు ఫ్రంట్ బెంచర్స్, ఇంకొకళ్ళు బ్యాక్ బెంచర్స్. ఈ ఫ్రంట్ బెంచర్స్ ఎవరైతే ఉంటారో టీచర్స్‌కి ఫేవరెట్ ఉంటారు. మంచిగా చదువుకుంటూ ఉంటారు, ర్యాంకులు తెచ్చుకుంటారు, అన్ని సబ్జెక్ట్‌లలో టాప్ చేస్తూ ఉంటారు, అసైన్‌మెంట్‌లు కరెక్ట్‌గా చేస్తుంటారు, హోంవర్క్‌లు కరెక్ట్‌గా చేస్తుంటారు. టీచర్ ఏదైనా డౌట్ అడిగితే చాలు వెంటనే చేయలిప్పి ఆన్సర్‌లు చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్రంట్ బెంచర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు టీచర్స్‌కి బెస్ట్ స్టూడెంట్స్ అనిగా వీళ్ళుంటారు. ఇంకా వాళ్ళని చూసి టీచర్స్ కూడా ఫిక్స్ అయిపోతారు. అబ్బా! ఎంత బ్రైట్ స్టూడెంట్ వీడు లైఫ్‌లో సూపర్ సక్సెస్‌ఫుల్ అయిపోతాడు. వీడి కెరియర్ చాలా బాగుంటుందని చెప్పి టీచర్లు కూడా సర్టిఫై అనేది చేసేస్తుంటారు. ఇదేమో ఫ్రంట్ బెంచర్స్ కథ. ఇప్పుడేమో బ్యాక్ బెంచర్స్. వీళ్ళేంటి అంత మంచిగా చదువుకోరు. అలా పాస్ అవుతూ లేదా కొంచెం మీడియం లెవెల్‌లో వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు వేరే అన్నిట్లో కూడా సూపర్ యాక్టివ్ ఉంటారు. స్కూల్‌లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, మీటింగ్స్‌లో అవ్వచ్చు ఇవన్నిట్లో కూడా భయంకరంగా యాక్టివ్ అనేది ఉంటారు. తర్వాత టీచర్లకి వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ ఉండవు. వీడు సక్సెస్‌ఫుల్ అవుతాడు, వీడు లైఫ్‌లో బాగుపడతాడు అనేవి టీచర్లకి వీళ్ళ మీద హోప్ ఏమి ఉండదు. కానీ స్కూల్ మొత్తము వీడు ఫేమస్. సీనియర్స్ వీడి ఫ్రెండ్సే, జూనియర్స్ వీడి ఫ్రెండ్సే. ఎవరైతే నార్మల్‌గా వేరే క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో, వేరే సెక్షన్స్ వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాక్ బెంచర్ అంటే ఫేవరెట్ స్టూడెంట్ ఉంటాడు. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో ఫ్రంట్ బెంచర్ ఇంకా బ్యాక్ బెంచర్‌ని ఒక బయట వ్యక్తికి ఎగ్జాంపుల్‌గా చూపించి లైఫ్‌లో ఫ్రంట్ బెంచర్ సక్సెస్‌ఫుల్ అవుతాడా? బ్యాక్ బెంచర్ సక్సెస్‌ఫుల్ అవుతాడా? అని ఎవరైనా అడిగారనుకోండి అందరూ చెప్పే ఆన్సర్ ఏంటి? ఫ్రంట్ బెంచ్‌లో ఎవరైతే బుద్ధిగా చదువుకుంటున్నారో, ఎవరైతే మంచిగా డిసిప్లిన్‌తో ఉన్నారో వాళ్ళు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారు అని చెప్పి చాలామంది అంటుంటారు. అండ్ ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళది. ఎందుకు అనంటే ఒక 15 ఇయర్స్ పాటు మనం ఒక సిస్టమ్‌లో రన్ అవుతూ, ఆ సిస్టమే మనల్ని లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ చేస్తుందని ఎప్పుడైతే నమ్మి మనం చేస్తూ ఉంటామో ఆబ్వియస్‌లీ మన బయాస్‌నెస్ కూడా ఆ సిస్టమ్ వైపే ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటి? స్కూల్‌లో ఆల్రెడీ రూల్స్ డిఫైన్ అయి ఉన్నాయి. సిలబస్ ఉంది. మొత్తం ఎగ్జాక్ట్‌గా ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇది చదవాలి, ఇది బట్టి కొట్టాలి. అండ్ దీని నుంచే మనకి క్వెషన్‌లొస్తాయి. అండ్ ఆ క్వెషన్‌లు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మీకిన్ని మార్కులొస్తాయి. అండ్ ఇన్ని మార్కులు 95% వచ్చింది, 98% వచ్చింది, 100% వచ్చింది అనంటే నువ్వు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అయినట్టు నీకిది రిపోర్ట్ కార్డ్, నీకిది స్కోర్ కార్డ్ అని చెప్తారు. అండ్ ఆ నంబర్ బేసిస్ మీద నువ్వు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతావా? ఫెయిల్ అవుతావా? అని డిసైడ్ చేసే రిపోర్ట్ కార్డ్ కదా! సో, ఫ్రంట్ బెంచర్ ఆబ్వియస్‌లీ ఇదంతా ఈ సిస్టమ్‌ని కరెక్ట్‌గా ఫాలో అయ్యి ఏవైతే రూల్స్ డిఫైన్ అయి ఉన్నాయో దాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి వీడు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతాడు అని చెప్పి స్కూలింగ్ టైమ్‌లో, కాలేజింగ్ టైమ్‌లో మనం ఆ బయాస్‌నెస్‌తో అనేది వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే 10థ్, ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ ఇవంతా అయిపోయిన తర్వాత బయటికి ఎప్పుడైతే వచ్చి యాక్చువల్‌గా మీరు ఒక జాబ్‌లో జాయిన్ అవుతారు. లేదు అంటే ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు కొంచెం ధైర్యం చేసుకొని. లేకపోతే ఇంకేదైనా తీసుకున్నారనుకోండి. అక్కడ సడెన్‌గా వరల్డ్ ఎలా ఫ్లిప్ అవుతుందనంటే మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు, మనకంటే తక్కువ స్కిల్ సెట్ ఉన్నవాడు, మనకంటే ముందరికెళ్ళిపోతుంటాడు. మనకంటే ఎక్కువ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. మనకంటే ఎక్కువ సాలరీ హైక్స్ అనేది వస్తుంటుంది. అండ్ ఎవరైతే ఈ టాపరు ఇన్ని రోజులు ఏదైతే సిస్టమ్‌ని నేను నమ్ముకున్నానో, ఏం చేస్తే నేను లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతానని చెప్పి ట్రైన్ అయ్యానో ఒక 20 ఏళ్ల పాటు, ఆ సిస్టము నేను సక్సెస్‌ఫుల్ అవ్వడానికి హెల్ప్ అవ్వట్లేదు. సడెన్‌గా ఎవడో నాకంటే ముందరికెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే అబ్జర్వ్ చేశాడో, ఒక డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మీరు చాలా సార్లు చూస్తుండొచ్చు. మార్కెట్‌లో గూడా కొన్ని కొన్ని సార్లు ఒక ప్రొడక్ట్ అవ్వచ్చు, వస్తువు కావచ్చు, ఫండమెంటల్ వాల్యూ ఎక్కువేముండదు. కానీ ఆ ప్రొడక్ట్ సూపర్ హిట్ అవుతుంది. సేల్స్ ఎక్కువ వస్తుంటాయి. లేదా మీ ఆఫీస్‌లో అవ్వచ్చు. మీరెక్కడైనా గాని మీ సరౌండింగ్స్‌లో మీరు చూసుకుంటూ ఉండొచ్చు. మీకంటే తక్కువ కేపబుల్ ఉన్న వాళ్ళు కూడా మీకంటే ముందరికెళ్ళిపోతుంటారు. అండ్ ఈ సిట్యుయేషన్ డెఫినిట్‌గా మీరు గనుక ఫేస్ చేసుంటే కింద కమెంట్స్‌లో యెస్ ఐ ఫేస్డ్ లేతే యెస్ అని చెప్పి కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక టాపర్ ఎవరైతే ఉన్నాడో 15 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో డిగ్రీ వరకు, ఇంతవరకు వాళ్ళు నమ్మేదేంటి? నేను ఒక సిస్టమ్‌ని, ఒక రూల్స్‌ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అవుతూ, నాకు ఈ సిలబస్ ఉంది. దాని నుంచి వచ్చే ఈ బుక్స్ ఉన్నాయి. దీన్ని చదువుకుంటే దీని నుంచే క్వెషన్స్ వస్తాయి. దీని నుంచి క్వెషన్స్ వచ్చి నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగితే దాని నుంచి నాకు రిపోర్ట్ కార్డ్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రెడిక్టబుల్, రిపీటబుల్ ప్యాటర్న్ అనేది వీళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఎప్పుడైతే రియల్ వరల్డ్, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ నుంచి బయటికొచ్చి, ఎప్పుడైతే జాబో, బిజినెసో లేకపోతే ఇంకేదైనా చేస్తుంటారో అప్పుడు లైఫ్ వాళ్ళకి నిజమైన రియాలిటీ అనేది చూపిస్తుంది. ఎందుకంటే లైఫ్‌లో ఎలాంటి ప్రెడిక్టబుల్ ప్యాటర్న్స్ వర్కౌట్ అవ్వవు. సడెన్‌గా ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. సడెన్‌గా ఇంకేదో ప్రాబ్లమ్ వస్తుంది. సడెన్‌గా మనం ప్రిపేర్ కాని దానికి మనం ప్రూవ్ చేసుకునేలాంటి సిట్యుయేషన్ ఏర్పడుతుంది. ఒక టాపర్ దానికి ప్రిపేర్ అయ్యి లేడు. టాపర్ ఎప్పుడు కూడా ఏ సిట్యుయేషన్ ఎలా వస్తుంది దానికి ఆల్రెడీ
కాంటెక్స్ట్ ఉండి దానికి మాత్రమే 20 ఏళ్ళు దానికి ట్రైన్ అయ్యాడు కాబట్టి సడన్ గా వీళ్ళు ప్రిపేర్ అవ్వని సిచ్యువేషన్ ఏదైనా వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు కాబట్టి ఇలా స్ట్రెస్ఫుల్ అని ఫీల్ అవుతుంటాడు, లైఫ్ లో స్లో డౌన్ అనేది అయిపోతుంటాడు. అండ్ అప్పుడు ఈ టాపర్ ఏం ఆలోచిస్తుంటాడు తెలుసా, ఏంటి నేను ఇంత కేపబుల్, ఎందుకంటే 20 ఇయర్స్ బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది కదా, నేనే సక్సెస్ఫుల్, నేను ఈ సిస్టమ్ ని ఫాలో అవుతే నేను సక్సెస్ అవుతానని చెప్పి బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే తినకంటే తక్కువ కేపబిలిటీస్ ఉన్నవాడు, తినకంటే తక్కువ క్యాలిబర్ ఉన్నవాడు ఎప్పుడైతే గ్రో అవుతుంటాడో అప్పుడు ఏమంటుంటాడు తెలుసా, దేవుడిని బ్లేమ్ చేస్తుంటాడు, లక్ ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు, లేదంటే ఎవరైతే మేనేజర్ వాడిని ప్రమోట్ చేస్తున్నాడో ఆ మేనేజర్ ని తిట్టుకుంటూ ఉంటారు, వాడికి ఏం తెలియదు అని చెప్పి, లేకపోతే వీడ మేనేజర్ కి చెంచా అందుకే వీడికి ప్రమోషన్ వచ్చిందని చెప్పి ఇలాంటి ఒక బయాస్నెస్ లోకి అనేది వెళ్ళిపోతూ ఒక టాక్సిక్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా టాక్సిక్ మెంటాలిటీతో కాకుండా ఒక్కసారి మనం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఇప్పుడు ఎవరికైతే నాకు రావాల్సిన ఆపర్చునిటీ వేరే వాడికి వెళ్ళిందో వాడికి ఆ ఆపర్చునిటీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఒక ఆపర్చునిటీ మన చేతికి వచ్చే ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ కనుక మనం తెలుసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక రిపీటబుల్ ప్యాటర్న్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. ఆ రిపీటబుల్ ప్యాటర్న్ ఏంటి, విజిబిలిటీ గ్యాప్ ఏంటి, ఆపర్చునిటీ గ్యాప్ ఏంటి, దాన్ని మనం గ్రాబ్ ఎలా చేసుకోవాలని చెప్పి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి కూడా లైఫ్ లో సక్సెస్ అండ్ గ్రోత్ 100% వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టెప్ బ్యాక్ తీసుకొని ఇప్పటివరకు చెప్పిందంతా మళ్ళీ ఒకసారి పాజ్ చేసి మీ లైఫ్ లో మీకు చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చే ఉంటుంది కదా, జాబ్ అవ్వచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ అవ్వచ్చు, లైఫ్ లో పార్ట్నర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది కదా, ఆ ఆపర్చునిటీ మీ లైఫ్ లో మీకు ఎలా వచ్చిందో ఒక 3 సెకండ్లు ఆలోచించి చూడండి. ఆలోచించారా, ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది, మీరు స్కూల్లో టాపరు, మీరు స్కూల్లో 95% వచ్చింది, మీకు స్కూల్లో 100% వచ్చింది, సో వీడు చాలా స్కూల్లో బాగా చదివేవాడు, కాలేజ్లో బాగా చదివేవాడు అని చెప్పి మీకు ఆపర్చునిటీ వచ్చిందా, లేకపోతే మీకు ఆ స్కిల్ వచ్చు, సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, సపోజ్ మీకు ఏదైనా షాప్ ఉంది లేదా హార్డ్వేర్ షాప్ ఏదో ఒకటి ఉంది, వీడి దగ్గర క్వాలిటీ బాగుంటుంది, వీళ్ళు నాకు తెలిసిన వాడు నమ్మకస్తుడు, వీడు మీ పని కరెక్ట్ గా చేస్తాడు, మీకు గూడ్స్ సర్వీసెస్ పర్ఫెక్ట్ గా ఇస్తాడు, లేదా మీరు జాబ్స్ కి ఇంటర్వ్యూస్ కి అప్లై చేస్తుంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా రిలేటివ్ అవ్వచ్చు, నా కంపెనీలో ఒక జాబ్ ఆఫర్ ఉంది అండ్ నేను నిన్ను రిఫర్ చేస్తాను అని చెప్పి ఈ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో మీ రిఫరల్ అనేది ఇస్తాడు, నాకు తెలిసిన వాడే మంచిగా కేపబులే, వాళ్ళకి టాలెంట్ కూడా ఉంది అని చెప్పి రెఫరల్ తో మీకు ఆపర్చునిటీ వస్తుంది. సో ఒక్కసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా, లైఫ్ లో ఏదైతే మెజారిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ రెఫరల్ తోనే వస్తుంది. మీరు ఎగ్జామ్ లో నేను ఇన్ని స్కోర్ చేశాను, ఇన్ని మార్క్స్ చేశాను ఇవన్నీ అని అంటే మీకు ఆ ఆపర్చునిటీ రాదు. ఒక్కసారి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఆలోచించుకోండి. మేబీ మీరు ఐఏఎస్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్కి అయినా సరే, రిటర్న్ ఎగ్జామ్ ఉన్న తర్వాత కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఎందుకు, ఒక మనిషిని ఇవాల్యుయేట్ చేస్తాడు, వాడు ఆ పర్టికులర్ జాబ్కి, వాడు ఆ పర్టికులర్ రోల్కి, వాడు ఆ పర్టికులర్ ఆపర్చునిటీ నేను ఇవ్వడానికి కేపబులా కాదా అని చెప్పి ఒక మనిషి ఇంకొకరికి రెఫరల్ త్రూ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాడు. ఇది అగ్రీడ్ కదా, అవునా కదా, ఒకసారి నాకు కింద కమెంట్స్ లో ఎస్ ఆర్ నో అని చెప్పండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, స్కూల్స్ లో ఏమో మన పర్ఫార్మెన్స్ కి రివార్డ్ అనేది వస్తుంది, కానీ లైఫ్ లో మన పర్ఫార్మెన్స్ కి ప్లస్ డిస్కవరబిలిటీకి రివార్డ్ అనేది వస్తుంది. అంటే ఎవరో ఒకళ్ళకి మీ గురించి తెలిసి మిమ్మల్ని నమ్మి మీ వరకు ఆపర్చునిటీ తెస్తేనే మీరు లైఫ్ లో గ్రో అనేది అవుతారు. అండ్ ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో, ఎవరైతే స్మార్ట్ పీపుల్ ఉంటారో, ఎవరైతే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళ లైఫ్లో ఓడిపోయేది ఈ ఒక్క విషయంలోనే. వాళ్ళు కష్టపడి సైలెంట్గా పని చేస్తుంటారు, సైలెంట్గా హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు చూసి నన్ను గుర్తిస్తారు, నాకు ఆపర్చునిటీ ఇస్తారు, నాకు గ్రోత్ ఇస్తారు అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. కానీ ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో, ఎవరైతే లైఫ్లో ముందరికి వెళ్తుంటారో వాళ్ళు ఈ హార్డ్ వర్క్తో పాటు విజిబిలిటీని కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ అనేది చేసుకుంటారు, అప్పుడే గ్రో అవుతుంది. నువ్వు చేస్తున్న పని క్వాలిటీగా స్టాండర్డ్తో ఉన్నప్పటికీ నువ్వు ఆ పని చేస్తున్నట్టు అందరికీ కనపడాలి, అందరికీ చూపించుకోవాలి, వేరే వాడికి నీ గురించి తెలియాలి, అప్పుడే నీ వరకు ఆ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే స్కిల్ ని డిస్కస్ చేసామో ఆ డిస్కవరబిలిటీ, ఆ విజిబిలిటీ మనకి తెచ్చుకునే స్కిల్లో ఆరితేరిన వాళ్ళు ఎవరో తెలుసా, మనం వీడియో స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్న ఆ బ్యాక్ బెంచర్స్. మన ఎగ్జాంపుల్ ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక ఫ్రంట్ బెంచర్ ఏమో అకాడమిక్ గా బాగా స్ట్రాంగ్ ఉంటాడు, వాడికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, సోషల్ సర్కిల్ ఉండదు, లైఫ్ ఉండదు, ఏముండదు, ఓన్లీ టీచర్స్ మధ్యలో అతను ఫేమస్ ఉంటాడు. కానీ ఎవరైతే బ్యాక్ బెంచర్స్ ఉంటాడో వాళ్ళు ఏం చేస్తున్నారు, టాపర్ కాదు, అన్నిటికంటే బెస్ట్ స్టూడెంట్ వాళ్ళు కాదు, కానీ ఫెయిల్ కూడా కాదు,
మధ్యలో మీడియం లెవెల్‌లో 60-70% మార్కులు తెచ్చుకుంటూ మొత్తం అందరితో మాట్లాడుతూ కనెక్షన్స్‌ని బిల్డ్ చేసుకున్నారు. సీనియర్‌లు తెలుసు, జూనియర్‌లు తెలుసు, ఆయాలు తెలుసు, స్టాఫ్ తెలుసు, కల్చరల్స్‌లో, స్పోర్ట్స్‌లో ఈవెంట్స్‌ని కండక్ట్ చేస్తూ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళే హడావుడి చేస్తుంటారు. అండ్ వాళ్ళకే తెలియకుండా లైఫ్‌లో ఆ డిస్కవరబిలిటీ స్కిల్ అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నేర్చేసుకున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళే లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అనేది అవుతారు. ఎందుకనంటే వీళ్ళు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏది చేసినా కూడా టాప్‌గా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు 60-70% పని చేసినా గూడా ఆ 60-70% నేను కేపబుల్, నేను క్రెడిబుల్, నేను పని చేయగలుగుతాను అని చెప్పి 10 మందికి చెప్పుకోగలుగుతారు. 10 మందికి చూపించుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ వాళ్ళ వరకు వస్తాయి. అండ్ వాళ్ళ లైఫ్‌లో గ్రో అనేది అవుతారు. ఇప్పుడు ఇదంతా విని లైఫ్‌లో ఎప్పుడు కూడా బ్యాక్ బెంచర్సే సక్సెస్‌ఫుల్ అవుతారు. ఫ్రంట్ బెంచర్స్‌కి ఎలాంటి సక్సెస్ రాదు అని చెప్పి మీరు అనుకునే కంటే ముందరే ఫ్రంట్ బెంచర్స్ వాళ్ళ లైఫ్‌ని టర్న్ అరౌండ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అండ్ దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే మన రాజమౌళి గారు. ఇప్పుడు రాజమౌళికి ఎన్ని సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయి చూడండి. 'మర్యాద రామన్' ఉంది, 'విక్రమార్కుడు', 'సై' ఉంది, 'మగధీర' ఉంది. ఇలాంటివి చాలా హిట్ ఫిల్మ్సే 'స్టూడెంట్ నంబర్ వన్' ఇలాంటి చాలా హిట్ మూవీసే రాజమౌళి గారు డైరెక్ట్ చేశారు. కానీ రాజమౌళి గారు వరల్డ్ ఫేమస్ ఎప్పుడయ్యారు? ఒక 'బాహుబలి' వచ్చిన తర్వాత, ఒక 'ఆర్ఆర్ఆర్' వచ్చిన తర్వాతే వరల్డ్ ఫేమస్ డైరెక్టర్‌గా అయ్యారు. అంటే ఇప్పుడు రాజమౌళి గారికి ఈ 'స్టూడెంట్ నంబర్ వన్' చేసినప్పుడు, 'విక్రమార్కుడు' చేసినప్పుడు, 'సై' చేసినప్పుడు, 'మర్యాద రామన్న' చేసినప్పుడు, 'ఈగ' చేసినప్పుడు స్కిల్ లేదా? పొటెన్షియల్ లేదా? టాలెంట్ లేదా? అన్నీ ఉన్నాయి. కానీ లోకం మొత్తం చూడాలి అనంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కావాలి, ఆ నెట్వర్క్ ఉండాలి, ఆ స్కేల్ ఉండాలి. 10 మందికి తెలిస్తే నీ గురించి 10 మందికే తెలుస్తుంది. 10,00,00,000 మందికి తెలిసేలాగా చేస్తే 10,00,00,000 మందికి నీ గురించి తెలుస్తుంది. అండ్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే క్లాక్ చేస్తారో, అది ఎప్పుడైతే అన్‌లాక్ చేస్తారో లైఫ్‌లో పొటెన్షియల్ అనేది గ్రో అవుతుంది. లైఫ్‌లో సక్సెస్ అనేది మల్టీ ఫోల్డ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు రాజమౌళి గారు చేసినట్టే మీరు కూడా యాస్ ఎ టాపర్‌గా, యాస్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్‌గా నేను నా హార్డ్ వర్కే చేస్తూ కూర్చుంటాను అని అనుకుంటే సరిపోదు. ఆ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఆ పీఆర్ అవ్వచ్చు, దాని మీద మీరు ఫోకస్ అనేది చేసుకోవాలి. సో, పీఆర్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కాదు అని అనుకోవచ్చు. కానీ ఆ పీఆర్, ఆ డిస్ట్రిబ్యూషను మీ సొంత ఆఫీస్ వరకే అవ్వచ్చు. మీ సొంత లొకాలిటీ వరకే అవ్వచ్చు. లేకపోతే మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్, యూట్యూబ్‌లో పెడితే మీరు చిన్న డిస్ట్రిక్ట్ వరకైనా అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఏం చేసినా కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే అన్‌లాక్ చేస్తారో లైఫ్‌లో అప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయి. గ్రోత్ అనేది వస్తుంది. సో, ఒక ఫ్రంట్ బెంచర్‌కి ఎలాగైతే స్కిల్ ఉంది, పొటెన్షియల్ ఉంది, టాలెంట్ అన్నీ ఉంది. కానీ డిస్ట్రిబ్యూషన్‌లో ఒకవేళ ఫెయిల్ అవుతే ఎలా అయితే లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వరో, అదే విధంగా ఒక బ్యాక్ బెంచర్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి విచ్చలవిడిగా చెలరేగిపోయి స్కిల్ లేకుండా, టాలెంట్ లేకుండా ఉత్తిగా హడావుడి చేశారనుకోండి, వాళ్ళకి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో, అప్పుడు ఆ ఆపర్చునిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే, ఆపర్చునిటీని నిలబెట్టుకోలేకపోతే, మన ఈ టాలెంటెడ్ వ్యక్తి కంటే కూడా ఎక్కువ డౌన్‌ఫాల్ ఒక బ్యాక్ బెంచర్ చూస్తాడు. అండ్ ఇది కూడా మనం చాలా సార్లు చూసుంటాం. ఫేమస్ ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ పిల్లలవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలవ్వచ్చు. వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్‌లో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఫండమెంటల్ స్కిల్ ల్యాక్ అవుతారు గదా! దానివల్ల వాళ్ళు లైఫ్‌లో మూవ్ అనేది అవ్వరు. సో, ఎప్పుడైనా సరే 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఒక ఫ్రంట్ బెంచర్‌కేమో డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, విజిబిలిటీ అవ్వచ్చు, మాట్లాడే పద్ధతి అవ్వచ్చు, కనెక్షన్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఆ టాలెంట్ నేర్చుకోవాలి. అండ్ బ్యాక్ బెంచర్స్ వాళ్ళకి తెలియకుండా ఏదైతే స్కిల్‌ని గ్రో చేసుకున్నారో, దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకొని లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వడానికి కష్టపడి హార్డ్ వర్క్‌తో ఈ టాలెంట్ అవ్వచ్చు, స్కిల్ అవ్వచ్చు, పొటెన్షియల్ అవ్వచ్చు, అది గూడా గ్రో చేసుకొని లైఫ్‌లో ప్రూవ్ చేసుకున్నప్పుడే సక్సెస్‌ఫుల్ అవుతారు. అండ్ ఇది మనందరికీ స్కూల్ తెలియకుండా నేర్పించే పాఠాలు. అండ్ ఇవి లైఫ్‌లో మనం ఎంత తొందరగా నేర్చుకొని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయగలుగుతామో, లైఫ్‌లో అంత ఫాస్ట్‌గా సక్సెస్‌ఫుల్ అనేది అవుతాము. సో, ఈ వీడియోలో ఏదైనా ఒక్క పాయింట్ కొత్తగా నేర్చుకున్నారనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు స్కూల్‌లో ఫ్రంట్ బెంచరా? బ్యాక్ బెంచరా? అండ్ ఇప్పుడు లైఫ్‌లో మీరు ఎలాంటి స్టేట్‌లో ఉన్నారు? అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైఫ్‌లో ఎలాంటి చేంజ్ చేయబోతున్నారో కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొస్తాను. అప్పటి వరకు గుడ్ బై.